తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురువుగారు, మనకి మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని అంటున్నారు. మరి కొంతమంది 2వ తారీఖునే అని అంటున్నారు. అసలు ఏ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది? మరి గ్రహణము అని అంటే ఖచ్చితంగా మన శాస్త్రాల్లోనూ చెప్పబడింది, మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు, కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలని. మరి ఎటువంటి నియమాలు పాటించాలో తెలియజేయండి. తప్పకుండా. శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. 3వ తారీఖున పాల్గొన శుద్ధ పౌర్ణిమ చంద్రగ్రహణం పాక్షికంగా మనకు ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అయితే మనకి డైరెక్ట్గా ఏర్పడేది కాదు, ఇది కొంచెం పాక్షికంగా ఏర్పడుతుంది. ప్రహతంగా మనకి ఇండియాలో కనపడేటటువంటి గ్రహణం కాదు, మనకి దగ్గరలో ఉన్నటువంటి దేశములలో జరిగేటటువంటి గ్రహణం కాబట్టి తత్ప్రభావం మనకు కూడా కలుగుతోంది. అంటే ఇది మన సమయం కూడా మనం గమనిస్తే మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం రాత్రి 6:48 వరకు కూడా ఏర్పడుతూ ఉన్నది. అంటే దీర్ఘకాలిక గ్రహణం అని చెప్పాలి. ఎందుకంటే సుమారు 3:30 గంటల పైచిలకు 3:20 గ్రహణం ఉంది. అయితే ఇది మనకి సహజంగా మన దగ్గర ఏర్పడితే మనకి రాత్రి కాలంలో చంద్రదర్శనం జరగడం, రాత్రి వేళల్లో గ్రహణం ఏర్పడడం అనేటటువంటిది మనకు కనపడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇలా పాక్షికంగా ఈ గ్రహణం ఏర్పడుతుందో అది మనకి కొంతవరకు మాత్రమే ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇది ఏదో పెద్దది, మనం గ్రహణం అనగానే మనకు ఒక రకమైనటువంటి భయం ఏర్పడుతుంది. సహజంగా గ్రహణము అనేటటువంటి దానికి అర్థం ఏం చెప్పారంటే సూర్యుడికి చంద్రుడికి 2 గ్రహాలకి మాత్రమే గ్రహణం పడుతుంది. అది రాహుకేతువుల ద్వారా పడుతుంది. ఈసారి మనకి పట్టేది కేతుగ్రస్తంగా ఉంది. కేతుగ్రస్త చంద్రగ్రహణం పాల్గొన శుద్ధ పూర్ణిమ 3వ తారీఖు మంగళవారం అయింది. మనకు మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 6:48 వరకు ఈ గ్రహణం ఉంది. మరి మన దగ్గర డైరెక్ట్గా లేకపోయినప్పటికీ మనం నియమాలన్నీ పాటించాలంటారా? అంటే నియమాలు అన్నీ అంటే గర్భిణీ స్త్రీలు వీళ్ళకి కొద్దిగా దగ్గర విషయాల్ని వదిలిపెట్టమని చెప్పి సుమారుగా 11-12 లోపల ఆహారం తీసుకోండి. అంటే గ్రహణం కంటే 3-3:30 గంటల ముందర తీసుకోవడానికి ఈ గర్భిణీ స్త్రీలకి, బాగా 60 దాటినటువంటి వృద్ధులకి, అలాగే చిన్న చిన్న పిల్లలు 10 సంవత్సరముల లోపు ప్రాయం కలిగిన పిల్లలకి, ఈ ముగ్గురికి కూడా 12 వరకు ఆహార నియమాన్ని చెప్పారు. మిగిలిన వాళ్ళందరూ ఇంకా కాస్త ముందర అంటే 7 గంటల ముందర మిగతా వాళ్ళందరికీ చెప్పారు. 7 గంటల ముందర ఆహారం తీసుకొని ఆ సమయంలో ఏమీ లేకుండా ఉంటే మీకు భగవద్ధ్యానం చేసుకోవడానికి వీలు. గ్రహణం మనం భయపడ్డమే కాకుండా ఒక సాధన చేయడానికి కూడా మంచి సమయం. అయితే ఏం సాధన చేయాలి గ్రహణం సమయంలో అంటే ఆధ్యాత్మికంగా మీరు ఏం చేయండి, విశేషంగా మనకి మిగతా సమయాల్లో చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఫలితం మనకి లభిస్తుంది, 10,000 రెట్లు. కానీ ఆలయాలే మూసేస్తారు కదండి, ఈ సమయంలో అసలు ఆరాధన ఏంటి? మరి నిజంగా ఆరాధించవచ్చు అనుకుంటే ఆలయాలు ఎందుకు మూసివేయటం? అంటే ఇక్కడ ఆలయాలు ఆరాధన అనేటటువంటివి పూజా విధానంలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది కేవలం జపం మాత్రమే. అక్కడ పూజ చేయడానికి ఎవరికి అవకాశం లేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మననం చేయడం, స్తోత్రం చేయడం, పూజ చేయడం. పూజ అంటే జపం, ఆ జపం మాత్రమే ఆచరించాలి. కరచరణాదులతో చేసేటటువంటి ఏ పనులు మనం చేయడానికి వీల్లేదు. అంటే మన దేవాలయంలో మనకి జపం అనే పాత్ర తక్కువగా ఉండి అర్చనాది కైంకర్యములు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దేవతలకి తత్ప్రభావాలు ఎక్కడ పడకుండా, గ్రహణ దృష్టి పడకుండా ఉండడం కోసం దేవాలయాల్ని మూసివేస్తారు. వేసి వాటిని కూడా దర్భాదులు వేసి వాటిని మళ్ళీ తెల్లవారి ప్రక్షాళన చేసుకొని తదుపరి కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఇంట్లో కూడా మనం మన యొక్క నిత్య సంభారాల మీద కూడా మనం దర్భ వేసుకుంటాం, గరిక అవి వేసుకొని వాటిని అట్లా శుద్ధిగా ఉంచినట్లయితే సర్ప ప్రభావం పడదు అని. అయితే ఈ కేతువు కానీ రాహు కానీ ఆ సమయంలో విడిచిపెట్టేటటువంటి వాయువులకి విషవాయువులు అని పేరు. ఆ విషవాయువుల యొక్క ప్రభావం తినుబండారాల వేటి మీద పడకూడదు.
ఓకే. అలాగే మన మనస్సుల మీద పడకూడదు, మన యొక్క రాశి మీద పడకూడదు, మన నక్షత్రం మీద పడకూడదు. దీని గురించనే పరిహార శాస్త్రం చెప్తూ ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళు పరిహారం చేసుకోవాలని, కొన్ని రాశుల వాళ్ళకి శుభం జరుగుతుందని. ఖచ్చితంగా ఈ శుభాశుభాల గురించి కూడా జ్యోతిష్య శాస్త్రం మాట్లాడుతుంది. అసలు అంటే ఏ రాశి వారికి ఇప్పుడు ఈ గ్రహణం ప్రభావితం అవుతుందంటారు? ప్రధానంగా ఇది పుబ్బా నక్షత్రంలో రావడం వల్ల సింహరాశి వాళ్ళకి ఇది ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది. అట్లాగే కర్కాటక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఈ గ్రహణం అనేటటువంటిది ప్రధానమైనటువంటి దోషాన్ని చూపిస్తుంది. ఎప్పటి వరకు ఉంటుందండి ఈ దోషం? ఇది ఒక నెల రోజుల పాటు జరిగేటటువంటి ప్రకరణంలో ఉంటుంది. ఒక 3 మాసాలు ఉండే లక్షణం కూడా ఉంది అని చెప్తారు. నెల రోజుల నుంచి 3 మాసాల లోపు ఈ ప్రభావాలు లేకుండా ఉండడం కోసం మనం యథాశక్తి శాంతి జరిపించుకోవాలి. అంటే ఏం శాంతి అండి? ఎటువంటి అంటే గ్రహణం రోజున మనం వీలైనంత వరకు బయటికి వెళ్ళకపోవడం, మనం ఏదైతే సమయం సూచించామో ఆ సమయంలో మనం ఇంట్లోనే ఉండడం, అథవా ఏదైనా ఆఫీస్ రంగాల్లో ఎక్కడైనా ఉన్నవాళ్ళు ఆ లోపలగా ఉండడం. అంటే బహిఃప్రదేశంలో మన యొక్క ఉనికి లేకుండా ఉంటే చూసుకుంటే చాలు. అట్లాగే వీళ్ళు ఇంకా తర్వాత రోజున, అంటే ఇప్పుడు మనకి 3వ తారీఖు గ్రహణం ఏర్పడుతుంది. అంటే 4వ తారీఖు వీళ్ళు ఏం చేయాలి అంటే తలస్నానాన్ని ఆచరించి మొత్తం ఒక 5 వస్తువులను దానం చేయమని ఉంది. ఏం వస్తువులు? ఒకటి ఉలవలు, కేతువుకి సంబంధంగాను, చంద్రుడికి సంబంధించి బియ్యము, ఆవు నెయ్యి, అలాగే వెండివి సర్ప నాగబింబాలు. వెండి నాగబింబం, వెండిది చంద్రబింబం, ఉలవలు, బియ్యము, అలాగే వస్త్రం. ఈ 5 వస్త్రం అంటే తెల్ల వస్త్రం. ఈ 5 వస్తువుల్ని కూడా తీసుకొని వెళ్ళి గుళ్ళో బ్రాహ్మడికి గనక దానం చేసినట్లయితే గ్రహణ ప్రభావాలు తగ్గుతాయి అని చెప్తున్నారు. అలాగే ప్రధానంగా సింహరాశి వాళ్ళు, పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రధానంగా సింహరాశి వాళ్ళు, మఖ కానివ్వండి, అలాగే మనకి ఉత్తరా నక్షత్రం కూడా అందులో ఉంది. వీళ్ళు మాత్రం యథాశక్తి కొంత జపం చేయించుకోవడం లేదా రుద్రాభిషేకం చేయించుకోవడం ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలాగే గ్రహణం దగ్గర నుంచి 8వ స్థానం ప్రభావం పడుతుంది. అంటే ఇప్పుడు సింహరాశిలో మనకి గ్రహణం జరుగుతుందంటే 8వ స్థానం వచ్చేసరికి మీనరాశి వాళ్ళు. మీనరాశి వాళ్ళు 8వ స్థానం అవ్వడం వల్ల వాళ్ళకు కొద్దిగా ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు రావడం, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఏర్పడుతూ ఉండడం, లేదా అనుకోని ఖర్చులు మీద పడడం లాంటి ప్రభావాలు ఈ రాశి వాళ్ళకి ఏర్పడతాయి. వాళ్ళు కూడా ఈ శాంతి ప్రభావాలన్నీ కూడా లేకుండా ఉండడం కోసం మనం చెప్పిన దాన ధర్మాలు చేయించుకోవడం, ఇంట్లోనే కుదిరితే రుద్రాభిషేకము కొంత చంద్రుడికి కేతువుకి యథాశక్తి జపం చేయించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుంభరాశి వారికి 6వ స్థానం అయింది. కుంభరాశి వారికి ఎదురుకుండా ఉన్నటువంటి రాశి మనకి. కుంభరాశి వారి మీద కూడా ఈ చంద్ర కేతు యొక్క ప్రభావాలు పూర్తిగా పడటం జరుగుతుంది. వాళ్ళకేం జరుగుతుందంటే కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడుతూ ఉండడం, అలాగే అనుకున్నటువంటి పనులు ముందుకు సాగకపోవడం, ఖర్చు అనుకోనటువంటి దాంట్లో ఎక్కువ పెట్టడం, అనుకోకుండానే డబ్బులు చేజారిపోతూ ఉండడం లాంటి లక్షణాలు కుంభరాశి వారికి కనపడుతూ ఉంటాయి. దాని గురించని వీళ్ళు కొంత నవగ్రహ ప్రదక్షిణములు చేయడం, అలాగే ప్రధానంగా రుద్రాభిషేకం చేయించుకోవడం, ఒక 11 రోజుల పాటు శివాలయం సందర్శిస్తే వీళ్ళకి ఈ దోషం పోతుంది. అలాగే ఇప్పుడు మనకి కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఏర్పడుతుంది. దానివల్ల వాళ్ళు ధనము, కుటుంబము, వాక్కు 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండమన్నారు. అంటే గ్రహణం పట్టిన దాని నుంచి 12వ స్థానం ఏర్పడుతుంది. అప్పుడు దానివల్ల వాళ్ళకి అనుకోనటువంటి ఖర్చులు ఏర్పడుతూ ఉండడం, అలాగే ఇబ్బందులు, అనుకోని ఖర్చులు అన్నమాట. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధానాలన్నీ కొంచెం జీవితంలో జరుగుతూ ఉండడం లాంటి ప్రభావాలు వ్యయం వల్ల కనపడుతూ ఉంటాయి. అలాగే బండి మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 2 వీలర్ మీద కానీ ఇటువంటి ప్రయాణాల్లో వాళ్ళు మరికొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ 3 రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, 4 రాశుల వాళ్ళకి కొద్దిగా ప్రధానమైనటువంటి దోషం చెప్పబడింది. ఇప్పుడు మీరు విశేషంగా గ్రహణ సమయంలో ఒక నామం కానీ లేకపోతే మంత్రం కానీ జపం అన్నారు. ఈ బాగోలేని రాశుల వారు ప్రత్యేకించి ఏ నామం, ఏ జపం చేసుకుంటే ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందంటారు? పంచాక్షరి మహామంత్రాన్ని, నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని గురువులు ఏనాడోనే మనకు ఉపదేశం చేసి ఉన్నారు. వాళ్ళు మనకి ఉపదేశం చేసిన ఈ మంత్రాలు ఎవరు ఎప్పుడైనా ఎలాగైనా చదువుకోవచ్చు. కాబట్టి వాళ్ళు చక్కగా పంచాక్షరి మహామంత్రాన్ని ఆ సమయంలో వీలైనంత ఎక్కువ సార్లు అనుకుంటూ ఉండడం,
అలాగే నారాయణ అష్టాక్షరి మహామంత్రం అది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి ఈ 2 మంత్రాలు గనక ఎంత ఎక్కువ జపం చేస్తే అంత గ్రహణ ప్రభావం అనేటటువంటిది మనకి తగ్గుముఖం పడుతుంది, ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా. అయితే మనం చెప్పడానికి ఏం చెప్తున్నామంటే ప్రధానంగా మీరు చేసుకోండి అని చెప్తున్నాం, కానీ మిగిలిన రాశుల వాళ్ళు మాకేం లేదు అని అనుకోకుండా అందరూ శివాలయం సందర్శనం చేయడం, అందరూ కొద్దిగా గ్రహణ దోషం పోవడానికి నమస్కారం చేస్తూ ఉండడం. ఎందుకంటే ఈ గ్రహణం అనేటటువంటిది ఒక విషవాయువు, ఇందాక మేము మాకు చెప్పడం జరిగింది. ఇది ఈ సందర్భంలో వచ్చినప్పుడు ఎవరి మీద ఎక్కువ ప్రభావం పడుతుందో మనం చెప్పలేం. కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు చాలామందికి ఏం కాలేదు కదా అని చెప్పని కరోనాని విస్మరించకూడదు. మనం ఎలా అయితే శానిటైజర్ రాసుకున్నామో, ఎలా అయితే మాస్కులు ధరించామో, అట్లాంటిదే గ్రహణం లాంటిది ఒకటి సంభవించినప్పుడు జాగ్రత్తలు ప్రతి రాశి వారు తీసుకోవాలి. ప్రధానంగా నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ 4 రాశులు ముఖ్యంగా. మిగిలిన వాళ్ళు శివాలయాన్ని సందర్శించి ఒక రుద్రం అభిషేకం చేయించుకోండి, అది అందరికీ మంచి జరుగుతుందని. మనకి మార్చ్ 4వ తారీఖున హోలీ పౌర్ణమి. మరి హోలీ మనం జరుపుకుంటున్నాము ఇప్పుడు రంగులతో, చాలా ఆనందంగా ఒక ఉత్సవంలో జరుపుకుంటున్నాము అని అంటే ఖచ్చితంగా మన పురాణాల్లో శాస్త్రాల్లో దానికి సంబంధించి ఒక విషయం జరిగింది కాబట్టి దాన్ని ఉద్దేశించి మనం ఈ విధానం ఆచరిస్తున్నాము. ముఖ్యంగా ఈ హోలీ ఒక్కరోజు జరుపుకునే పండగ కాదు, మనం రంగులతో జరుపుకునేది ఒకరోజు అయితే దానికన్నా ముందరే కామదహనము అని చెప్పి కూడా ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈ క్రతువులన్నీ మనం ఎందుకు ఆచరిస్తున్నాము దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా. ఇక్కడ మనం ప్రహ్లాదుడి యొక్క చరిత్రలోకి వెళ్ళాలి. వెళ్తే మనకి భాగవతంలో చెప్తూ ఉంటారు, మనందరికీ తెలిసిందే, హిరణ్యకశిపుడు తన యొక్క కుమారుడు అయినటువంటి ప్రహ్లాదుడు విష్ణు భక్తితో ఉంటాడు. అది ఆయనకి పూర్తిగా విరుద్ధంగా, ఆయనకి నచ్చని పని అది. దానికోసం ప్రహ్లాదుడిని అనేక చిత్రహింసలకి గురి చేస్తూ ఉంటాడు తను మారాలి అని. కానీ ఆ పిల్లవాడు విష్ణు భక్తి నుంచి ఆ వయస్సులోనే 7 సంవత్సరముల ప్రాయంలోనే 7 సంవత్సరాలకే అంత విడిచిపెట్టినటువంటి కఠోరమైనటువంటి విష్ణు భక్తిని ఆచరించాడు. అందుకని ప్రహ్లాదుడు చిరంజీవిగా ఇప్పటికీ ఉండిపోయాడు. కాబట్టి మనుష్యుడి యొక్క జీవితానికి కావాల్సింది ఏమిటి అని అంటే, మనం ఏదైనా మన దగ్గర ఉండిపోయే ఒక గొప్ప ఆభరణం ఏదైనా ఉంది అంటే, మన మెడలో ఉండే ఒక బంగారపు గొలుసో, లేదంటే మన దగ్గర ఉండే ఒక విలువైన ఒక వజ్రాభరణమో కాదు, భక్తి అనేటటువంటి ఒక ఆభరణం ఉంటే నిన్ను ఎన్ని తరాలు తలుచుకుంటారు అంటే ఎన్ని తరాలకి నువ్వు ఆదర్శమవుతావు అనడానికి ఎంతోమంది భక్తుల్లో మొట్టమొదటి భక్తి కలిగిన వాడు ప్రహ్లాదుడు అన్నమాట. ఆయన చలించనటువంటి భక్తికి సంకేతం. మరి ఎంత వయసు వాడు అంటే 7 సంవత్సరముల ప్రాయంలోనే ఉపనయనమయ్యి 9 సంవత్సరాల కల్లా విష్ణువుని నారసింహావతారంలో దర్శనం చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఈ హిరణ్యకశిపుడు మంచి వరాల్ని పొందడం, ఎటువంటి వరాల్ని పొందాడు అంటే ఎవ్వరి వల్ల కూడా తనకి మరణం లేనటువంటి వరం. అది ఉదయం కాదు, మధ్యాహ్నం కాదు, సాయంత్రం కాదు, రాత్రి కాదు, ఏ సమయంలోనూ. అలాగే ఆయన అడిగినటువంటి వరాల్లో ఎక్కడా మరణం లేకుండా, స్త్రీ వల్ల, పురుషుల వల్ల, నపుంసకుల వల్ల కూడా మరణం లేనటువంటి ఆయుధములలో కూడా అన్ని ఆయుధాల పేర్లు చెప్పి నాకు వరం లేకుండా కోరాడు. ఆయన ఎంత జాగ్రత్త పడుతూ వచ్చి బ్రహ్మాండమైనటువంటి వరాన్ని సంపాదించి ఆ వరం వల్ల దేవతల్ని, ఋషుల్ని అందరినీ బాధిస్తూ ఉన్నాడు ఆయన. రాక్షస లక్షణం. వరాన్ని పొందడం ఒక ఎత్తు అయితే, వరాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక ఎత్తు. అయితే రాక్షసుడు అనే పేరుతో మనం ఎందుకు పిలుస్తాము అంటే, వరాలు పొందినటువంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప రాక్షసులు అవుతున్నారు. కానీ ఏ రాక్షసుడు కూడా మీరు గమనిస్తే వరాన్ని సద్వినియోగం చేసుకోలేదు. సద్వినియోగం చేసుకుంటే వాడిని రాక్షసుడు అనే పేరుతో పిలవరు అని చెప్పారు. అంతే కదా. సద్వినియోగం అయితే ఆయన దేవత, వాళ్ళు కూడా దేవతలే. అయితే ఈ హిరణ్యకశిపుడు ఏం చేశారంటే, ఈ కుమారుణ్ణి హింసించడమే కాకుండా ఇంద్రుణ్ణి సైతం కూడా పదవి నుంచి తొలగించి తానే ఇంద్ర పదవిని స్వీకరించి, ఈ అష్టదిక్పాలకులు కూడా వారు చెప్పినట్టే నడవాలని చెప్పడం, ఈ దేవతల పేర్లన్నీ తీసి హిరణ్యకశిపుణ్ణే పూజించాలి అనే నియమానికి రావడం, ఇటువంటి అకృత్యములన్నీ చేస్తున్నాడు. దీంతో పాటు ముఖ్యమైనటువంటి తప్పు ఏమిటి అంటే, ప్రహ్లాదుడు లాంటి భక్తుడిని కనడం ఒక గొప్ప అదృష్టమైతే ఆ ప్రహ్లాదుడిని పరిపూర్ణంగా పొందలేకపోవడం, పుత్రోత్సాహాన్ని, ఆనందాన్ని అనుభవించలేకపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అని చెప్పాలి.
అటువంటి సందర్భంలో ప్రహ్లాదుడు అన్ని రకాలుగాను ఆయన్ని చంపించడానికి ప్రయత్నం చేసి చివరికి తన చెల్లెలైనటువంటి హోళిక అనే పేరు కలిగినటువంటి స్త్రీ, ఆవిడ కూడా రాక్షస కన్య, ఆవిడకి కూడా వరాలున్నాయి, రాక్షసులందరికీ వరాలుంటాయి. ఆవిడ కూడా తపస్సు చేసి సంపాదించింది. ఆవిడకి ఏం తపస్సు ఉన్నది అంటే అగ్నిలో దహనం కాను అనేటటువంటి వరం ఉన్నది. ఆవిడ ఎంత గొప్ప అగ్నిలోకి ప్రవేశించినా కూడా ఆవిడకి ఏమీ ఇసుమాత్రం కూడా ఏమీ కాలకుండా హాయిగా అలా నడుచుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఇక ఎక్కడి నుంచో పైనుంచి పర్వతాల మీద నుంచి కిందకి తోయించాడు, సముద్రంలో పడేయించాడు, మరి ఏనుగులతో తొక్కించాడు, పాములతో కరిపించాడు, అప్పటికీ ప్రహ్లాదుల్లో మార్పు రాలేదు. ఇక చివరికి మేనత్త అయినటువంటి హోళికాదేవిని పిలిచాట. పిలిచి వీడిని ఏదో ఒకటి చెయ్యి, నేను ఇలా చూడలేకపోతున్నాను, వీడిని పెద్ద అగ్నిహోత్రం పెడతాను, సుమారుగా 10 అడుగుల ఎత్తు మంటలు ఎగిసి పడేటటువంటి అగ్నిహోత్రాన్ని పెడతాను, ఇంకా నువ్వు వెళ్ళి దాంట్లో కూర్చో, నీకు ఎట్లాగూ కాలను అనే వరం ఉంది కదా, వీడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నువ్వు వెళ్ళి దాంట్లో కూర్చో, వాడు పూర్తిగా అయిపోయిన తర్వాత నువ్వు బయలుదేరి బయటకు వచ్చేసే, నాకు మనశ్శాంతిగా ఉంటుందని చెప్పాడు. అంత కఠినమైనటువంటి విషయాన్ని సాక్షాత్తుగా కొడుక్కి హిరణ్యకశిపుడు చెప్పాడు. చెప్తే పాపం ప్రహ్లాదుడు ఎప్పుడూ తథాస్తున్నాడు. ఆయన ఎప్పుడు నేను వెళ్ళనలేదు, అమ్మో అనలేదు, అయ్యో అనలేదు, అన్నిటికీ ఆ విష్ణువు ఉన్నాడు అని. అంతే. సరే ఈయన వెళ్ళిపోయినాడు. ఆ పెద్ద మంటలు ఏర్పాటు చేశారు, అందరూ వచ్చి చూస్తున్నారు. రాజుగారు ఇంత గొప్పవాడు, ఇంత హిరణ్యకశిపుడు సాక్షాత్తుగా కొడుకుని ఇట్లా చంపుకుంటున్నాడు అని చెప్పని బయలుదేరి వచ్చి చూస్తే ఆ హోళికాదేవి ఆ మేనల్లుడిని కౌగిలించుకొని వాడిని భుజాన్ని ఎత్తుకొని లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళి సుమారుగా 15-20 నిమిషాల పాటు మంటలు ఎగిసిపడుతున్నాయి. అందరూ అనుకోవడం ఏమిటి అంటే ప్రహ్లాదుడు కాలిపోయినాడు, హోళికాదేవి నడుచుకుంటూ వచ్చేస్తుంది, ఇది వరం అని ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. హౌళికాదేవి పూర్తిగా కాలిపోయింది, ప్రహ్లాదుడు హాయిగా నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. కానీ ఆమెకు వరం ఉంది కదండి. వరం ఉంది. వరం ఎట్లా ఉన్నది అంటే భక్తుల జోలికి, ధర్మం జోలికి ఎప్పుడైతే ఈ వరం తీసుకున్నటువంటి వాడు వెళ్ళడో అప్పటి వరకే వర ప్రభావాలు ఉంటాయి. ఎప్పుడైతే భక్తుడిని చెణికినా, ధర్మాన్ని చెణికినా ఆ వరం కాస్త వీళ్ళకి దుర్వినియోగం అయిపోయి భగవంతుడు ఏదో ఒక రూపంలో వీళ్ళని మట్టు పెడతాడు. అదే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి ఆయన రక్షించేవాడు ఆయన కాబట్టి ఆ హోళికాదేవిని అక్కడ దహనం చేసేసాడు. దాంతో ప్రహ్లాదుడు హాయిగా ఏమీ అంటకుండా బయలుదేరి మళ్ళీ బయటికి వచ్చేసాడు. దాంతో పురప్రజలు అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేవతలు, ఋషులు, మునులు అందరూ పుష్పవృష్టిని కురిపించారు ఆ ప్రహ్లాదుడి మీద. ఎప్పుడైతే హోళికాదేవి అక్కడ అగ్నిలో దహనం అయిపోయిందో వీళ్ళందరూ మీరు అన్నట్టు తర్వాత రోజున ఆ హోళికాదేవి యొక్క దహనాన్ని వాళ్ళు ఆనందంతో జరుపుకొని, అంటే రాక్షసుల బలంలో నుంచి హిరణ్యాక్షుడు చనిపోయినాడు, హోళికాదేవి చనిపోయింది, ఇంకా హిరణ్యకశిపుడు ఉన్నాడు. సరే ఒక్కడే కదా, బలం తగ్గుతున్న కొద్దీ ప్రజలకు ఆనందం కలుగుతూ ఉంటుంది. అట్లా వాళ్ళందరూ ఆనందాన్ని పంచుకుంటూ రంగులతో వాళ్ళకు కావాల్సినటువంటి ఆటల్ని ఆడుకున్నారట. మరి ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి హోళిక దహనం అయిపోయింది కాబట్టి దాన్ని హోళిక దహనం అనాలి, కానీ మనం కామదహనం అని చెప్పి చేస్తున్నాం. కామదహనానికి మనకి శివపురాణాంతర్గతంగా ఇంకో కథ చెప్పారు. తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు జన్మించాడు. తారకాసురుడు జన్మించిన తర్వాత ఏం కోరుకున్నాడంటే శివుడి యొక్క తేజస్సు నుంచి, శివుడి యొక్క వీర్యము నుంచి ఉద్భవించినటువంటి వాడు మాత్రమే నన్ను సంహరించాలి, తప్ప ఇంకా వేరే ఎవరికీ అవకాశం లేదు, అటువంటి వరాన్ని ఇవ్వండి. మనం ఇందాక రాక్షసుల గురించి మాట్లాడుకున్నాం. ఆయన మళ్ళీ తథాస్తు అన్నాడు. బ్రహ్మగారి పని ఏమిటి అంటే తథాస్తు అంటూ ఉన్నాడు. సరే మళ్ళీ తారకాసురుడికి మళ్ళీ రాజ్యం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ హిరణ్యకశిపుడు ఎట్లా చేస్తున్నాడో అక్కడ తారకాసురుడు కూడా అలాగే లోకాలన్నింటినీ కూడా బాధింపజేస్తున్నాడు. ఋషులు, మునులు వాళ్ళ యాగాల్ని ధ్వంసం చేస్తున్నాడు. అటువంటి సందర్భంలో శివుడి యొక్క వీర్యము నుంచి ఉద్భవించినటువంటి కుమారుడు వస్తేనే తారకాసురుడు అనే రాక్షసుడు సంహరింపబడతాడు. పరమశివుడు మరి ఎటువంటి వాడు అంటే ఆయన మన్మథుణ్ణి దహనం చేసినటువంటి వాడు, ఎడంకాలుతో యమధర్మరాజుని తన్నినవాడు. అంటే ఆయనకి ఎట్లాంటిది ఇది ఉన్నది అంటే ఆయనకు అసలు మన్మథుడి యొక్క బాణాలు తగలవు, యమధర్మరాజు ఆయన వైపు కూడా చూడలేడు. అంటే ఆయనకి మృత్యువు లేదు, మృత్యువు వచ్చేటటువంటి అవకాశమైన జన్మ లేదు అని చెప్పాడు. అందుకని ఆయన మృత్యుంజయుడు అన్నారు.
ఎవరైనా జన్మ కావాలన్నా ఆయుర్దాయం కావాలన్నా ఎవరిని ప్రార్థన చేయాలి? శివుణ్ణి. ఈశ్వరుణ్ణే ప్రార్థన చేయాలి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ ప్రార్థన చేస్తారట. అప్పుడు అందరూ వెళ్ళి అన్న అడిగారు ఆయన్ని, దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర, నువ్వు నాయనా, నువ్వు మహానుభావుడివి, నీకు అన్నీ తెలుసు, మరి నువ్వు ఒక కొడుకుని కంటే కానీ తారకాసురుడి యొక్క బాధలు మాకు తగ్గవు అంటే, దానికేముంది తథాస్తు అని చెప్పని వెళ్ళి ఆయన పరమశివుడు తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. అంటే భక్తులందరి కోసం తపస్సు చేశాడు. వాళ్ళు మైథునం జరపడం అంటే మనలాగా మైథునం జరపరు. వాళ్ళు దేవతల యొక్క సృష్టి చాలా గొప్పది. దానికి కూడా వాళ్ళు తపస్సును ఎంచుకుంటారు. తపస్సు ద్వారా వాళ్ళు చేస్తారు. మరి ఆ తపస్సు ఆయన చేస్తున్నప్పుడు ఎంతకాలమైనా ఆ తపస్సు పూర్తవట్లేదు. పరమశివుడి తపస్సు సామాన్యమైనటువంటి తపస్సు కాదు. మళ్ళీ ఈ దేవతలందరికీ ఏదో బుద్ధి పుట్టిందిట. ఈయన ఇంతసేపు తపస్సు చేస్తున్నాడు, తొందరగా తపస్సు ఏదో పూర్తి చేసి గబగబా ఆ పిల్లవాడిని కంటే మనకేదో ఈ బాధలని తొందరగా తొలగిపోతాయి కదా, నువ్వు వెళ్ళి కాస్త మన్మధుడివి, నువ్వు ఉన్నావు కదా అందరికంటే గొప్పవాడివి, నువ్వు గనక బాణం వేస్తే ఎంత ఈశ్వరుడు సైతం కూడా చెలించవలసినటువంటి అవసరం ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన మీద బాణాలు వేయాలి అని చెప్పారట. ఆయనకి వసంతుడు అని పేరు. మన్మధుడు, వసంతుడు అని ఆయనకి పేర్లున్నాయి, అనేకమైనటువంటి పేర్లున్నాయి. కందర్పుడు అని ఆయనకి సుమారుగా ఒక 10 నామాల దాకా ఉన్నాయి మన్మధుడికి. ఇక్కడ మన్మథ అనే శబ్దం చూస్తే కూడా మనస్సుని మధించేటటువంటి వాడు అని అర్థం. ప్రతి వాళ్ళ మనస్సులోనూ ఏదో ఒక కోరికను రేపుతూ ఉంటాడు. చూడండి, మనకు ఒక కోరికతో ఏమీ తీరదు. ఇంకా ఇవాళ ఇక్కడ కాదండి, రేపేదో విదేశాలు వెళ్ళాలంటూ ఉంటాం మనం ఇప్పుడు. అంటే స్వదేశంలో మనకి ఏమీ తెలియదు అని మనకు అర్థం. అట్లా మనం ఏదో విదేశాలు వెళ్ళాలని, అక్కడి నుంచి కాదు ఇంకోటి ఏదో మాల్దీవ్స్ అని, ఏవో రకరకాల కోరికల్ని ప్రేరణ చేస్తూ ఉంటాడు ఆయన. ఈ మన్మథ బాణం ఎప్పుడు తగులుతుందో అప్పుడు అందరికీ కోరికలు పుట్టవలసిందే. అది పరమశివుడి సైతం కూడా. పాపం యథార్థానికి మన్మథుడు కూడా భయపడ్డాడు. నన్ను ఆయన మీద బాణం వేయమంటున్నారు, నేను ఆయనకి బాణం వేయగలిగేంతటి వాడినా నేను, అదేంటా నువ్వు ఇంతమందికి బాణాలు వేస్తే కదా అందరూ వచ్చారు, కాబట్టి నువ్వు అందరికీ బాణాలు వేయగలిగిన వాడివి, ఆ శివుడి మీద కూడా కాస్త తొందరగా బాణం వెయ్యి అని చెప్పారు. ఇది చూడండి, న్యాయానికి పెద్దలు చేసేటటువంటి పనిని కదల్చకూడదు, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. మనకేమో ఒక రకమైనటువంటి తొందర ఉంటుంది. మనం భగవంతుడి దగ్గరికి కూడా వెళ్ళి ఏమంటామంటే, మన కోరికలు ఎప్పటి నుంచో జరగనటువంటి వాటిని వెంటనే 5 నిమిషాల్లో పూర్తి చేయాలండి అంటూ ఉంటాం. ఓపిక తక్కువగా ఉంటుంది. ఆయన పాపం అటువంటి వాడు కాదు, ఆయన ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తూ ఉంటాడు. సరే, ఆయన దగ్గరికి వెళ్ళి చివరికి వీళ్ళందరూ ప్రేరణ చేశారు, వద్దు వద్దని ఆయన చెప్తూనే ఉన్నాడు. మన్మథుడు కాదు కాదు నీకెందుకు, నువ్వు బాణం వేయి, మేము అందరం ఉన్నాం, నిన్ను చూసుకుంటామని చెప్పారు. ఇంకా చూసుకోవడానికి ఏముంది, ఆయన బాణం వేశారు. ఆ ఈశ్వరుడు ఒక కన్ను తెరిచారు. అంతా అగ్ని శక్తి కలిగినటువంటి వాడు. వందే సూర్య శశాంక వన్య నయనం అని పేరు ఆయనకి. అంటే 3 కళ్ళు ఉన్నాయి. 3 కళ్ళు ఏమిటి? సూర్య, చంద్ర, అగ్ని. ఈ 3 కళ్ళు కలిగిన వాడు ఆయన. ఆయన ఏం చేశాడు, బాణం తగలంగానే మొట్టమొదట పైన ఉన్న కన్ను తెరిచాడు. ముందు అగ్ని నేత్రాన్ని తెరిచాడు. సూర్యచంద్ర నేత్రాలు మూసుకొనే ఉన్నాయి. అగ్ని నేత్రం ఎప్పుడైతే తెరిచాడో అగ్ని వెళ్ళి ఎదురుకుండా ఉన్నటువంటి మన్మథుడికి తగిలి ఆయన భస్మం అయిపోయాడు. భస్మం అయిపోయేసరికి రతీదేవి ఆయన యొక్క భార్య, ఆవిడ మహాపతివ్రత. ఆవిడ భర్తని సేవిస్తూ ఉన్నది, అలాగే మా సర్వమంగళాదేవి అమ్మవారిని కూడా నిరంతరం ప్రార్థన చేస్తున్నది. మరి అటువంటి ఆవిడకి వైధవ్యం కలుగుతుందా? గబగబా వెళ్ళి అమ్మవారిని ప్రార్థించిందిట. ఇదేమిటిది, నేను నీకు ఇంత పెద్ద భక్తురాల్ని నేను, మరి ఈశ్వరుడు అట్లా నా భర్తని బూడిద కుప్పగా చేసి పెట్టేశాడు, అయినా సరే నేను ఆ బూడిద కుప్పకే సేవ చేసుకుంటా కానీ నేను నా వైధవ్యాన్ని ఒప్పుకోను అని చెప్పింది ఆవిడ. చెప్పి ఆవిడ ప్రార్థన చేసి, నా తపస్సంతా వృధా అయిపోయింది, నేను నిన్ను ఇంత పూజించాను, నేను ఇంత పాతివ్రత్య ధర్మాల్ని అనుసరిస్తున్నాను, కాబట్టి నువ్వు నాకు ఆ అనుగ్రహం చేయవలసిందే, నేను వైధవ్యాన్ని పొందను అని చెప్పింది ఆవిడ. వెంటనే అమ్మవారు కూడా, మరి మన్మథుడు లేకపోతే సృష్టి ఆగిపోతుంది అని ఈశ్వరుణ్ణి వెళ్ళి ప్రార్థన చేసి, మీరు అంత కోపగించకుండా ఆ మన్మథుడిని కూడా అనుగ్రహం చేయండి, మన్మథుడు లేకపోతే భవిష్యత్తు సృష్టి లేదు, సృష్టి లేకపోతే యజ్ఞం కొనసాగదు, యజ్ఞం లేకపోతే దేవతలకు ఉపాధి లేదు, దేవతలకు ఉపాధి లేకపోతే లోకాలన్నీ నీరసించిపోతాయి. మనందరికీ ఒక లింకు, మనందరం దేవతలు, మనుష్యులు, గుళ్ళు, దేవాలయాలు, యజ్ఞాలు, యాగాలు
ఇవన్నీ కూడా ఒక లింక్తో కూడినటువంటి కార్యక్రమాలు. ఇవి ఏవి మిస్ అయినా అక్కడ దేవతలు, ఇక్కడ మనుష్యులు ఇద్దరికీ ఇబ్బంది కలుగుతుంది. అందుకనే మీరు చూడండి, ఎంత నాస్తికత్వం పెరిగిపోయినా పరమాత్మ ఎవరో ఒకటి మనస్సులో దూరతాడు, చేయించవలసిన క్రతువులు చేయిస్తాడు. చేయించకపోతే ఇవాళ మనకి వర్షములు లేవు, ఈ ఎండలు లేవు, వానలు లేవు. అందువల్ల సకాల వర్షం పడుతుందన్నా, మనం తినడానికి ధాన్యం దొరుకుతుందన్నా, ఎక్కడో అక్కడ మూల కొంత ధర్మం జరుగుతుంది. కాబట్టే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ మన్మధుడిని వాయు రూపంలో తిరగడానికి, సంచారం చేయడానికి ఆయనకు అనుగ్రహం చేశారు. చేసి మన్మధుడు పట్టుకునేటటువంటి పంచబాణములను అమ్మవారికి ఇచ్చేశారు. అందుకని ఇప్పుడు ఈ పంచబాణాలు ఎవరు పట్టుకుంటారు? అమ్మవారు పట్టుకుంటారు. లలితా త్రిపుర సుందరీ దేవి చేతిలో 5 పుష్పబాణాలు ఉంటాయి. అలాగే ఒక చేతిలో చెరుకు విల్లు ఉంటుంది. అంటే మన్మధుడు దగ్గర ఉండేటటువంటి చెరుకు విల్లు, పంచబాణాలు 2 అమ్మవారు స్వీకరించి, ఇక నుంచి నువ్వు వాయు రూపంలో సంచారం చేస్తూ నువ్వు చేయవలసిన పనిని నువ్వు చెయ్యి, సహజంగా నేనేం చెయ్యాలో అవన్నీ నేను చేస్తానని అమ్మవారు బాధ్యతల్ని స్వీకరించింది. రతీదేవి యొక్క తపస్సు మేరకు, ప్రార్థన మేరకు. అప్పటి నుంచి మనం లలితా అమ్మవారి చేతిలో 5 పుష్పబాణాలని, చెరుకు విల్లుని, ఇవన్నీ పాశము, అంకుశాన్ని మనం లలితా అమ్మవారి చేతిలో మనం చూస్తూ ఉంటాం. అదే లలితా సహస్రనామంలో అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అనే నామం వింటాం. ఆవిడ అనేక కోటి బ్రహ్మాండములను సృష్టి చేస్తుంది ఆవిడ. కాబట్టి అందుకనే ఆవిడకి శ్రీమాత అని పేరు. మొట్టమొదటి తల్లి ఎవరంటే అమ్మవారు. కాబట్టి ఈ పంచబాణములను దహించి వేసినటువంటి సందర్భం పాల్గొన పౌర్ణమి. కాబట్టి ఆ రోజున వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే మనకంటే పెద్దలు చేసేటటువంటి పనిలో కానీ, అనవసరమైనటువంటి పనుల్లో కానీ మన తెలివితేటల్ని, మన శక్తుల్ని ఉపయోగించకుండా మన కోరికల్ని కాస్త అణిచిపెట్టుకోవడానికి వీలుగా ఉండేటటువంటి యొక్క కార్యక్రమాన్నే కామదహనం అనే పేరుతో పిలిచారు. పిలిచి ఏం చేశారంటే, అటువంటి రోజున అంటే మనం 3వ తారీఖు రాత్రికి ఈ కామదహనం కార్యక్రమాన్ని నిర్వహించుకొని దానికే మళ్ళీ మనం ఇందా చెప్పుకున్న కథలో హోళికా దహన్ అని పిలుస్తాం. ఆ రెండింటినీ కూడా నిర్వహించుకొని తెల్లవారి అంటే 4వ తారీఖున రంగులతో కూడినటువంటి పండుగ చేసుకోవాలి. ఇక్కడ మనకి శ్రీకృష్ణ రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఘట్టాన్ని కూడా చెప్తూ ఉంటారు. రాధాకృష్ణులు ఇద్దరు కూడా ప్రేమించుకొని, వాళ్ళ ప్రేమ ఎటువంటిది అంటే అత్యద్భుతమైనటువంటి ప్రేమట. అందుకని రాధా అనేటటువంటి పేరు చెబితేనే ఆనందంతో కూడినటువంటి కృష్ణుడు పలుకుతాడు అని చెప్తారు మొట్టమొదట. అందుకని మీరు అటు చూస్తే రాధే రాధే అంటూ ఉంటారు. మీరు ఎవరిని కదిలించండి రాధే రాధే అంటారు. అయితే రాధా అమ్మవారు శివస్వరూపమని, కృష్ణుడు విష్ణు స్వరూపమని, ఈ శివకేశవులు ఇద్దరూ కూడా నిన్ను నేను పూర్తిగా పొందేటటువంటి స్థితి రావాలంటే నేనేం చెయ్యాలి అని అంటే, అప్పుడు నిన్ను సేవించడానికి, నీ ప్రేమను పొందడానికి, నీతో నేను కొంత సమయం గడపడానికి నేను రాధాస్వరూపాన్ని పొందుతున్నానని సాక్షాత్తుగా శివుడే రాధాస్వరూపంగా వచ్చాడు. అందుకని ఆయన తెల్లటి స్వరూపంతో ఉంటాడు. ఈయన విష్ణువు అంటే ఈయన నల్లగా ఉంటాడు. ఈయన నల్లగా ఉన్నాడు, ఆయన తెల్లగా ఉందని చెప్పని ఒకసారి యశోద అమ్మవారి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు బాధపడతాట. బాధపడి అన్నట్ట, నేను ఇంత నల్లగా ఉన్నాను, నీలం రంగులో ఉన్నాను, ఆ రాధ చక్కగా తెల్లగా ఉంది అంటే, అప్పుడు ఆవిడ నీలం రంగు తీసుకొని వచ్చి, ఈ రంగు తీసుకొని వెళ్ళి రాధకి పూస్తే నువ్వు నీలంగా ఉంటావు, రాధ కూడా నీలంగా ఉంటుంది, మీరిద్దరూ కాసేపు ఆడుకోండి, ఈ బాధ అంతా పోతుంది అన్నట్టు. వెంటనే వెళ్ళి ఆ రంగుని ఆ రాధాదేవికి రాస్తారు. దాన్ని కూడా హోలీ అని చెప్తుంటారు. అందుకని ఈ హోలీ సంప్రదాయం మనకి ఉత్తర భారతదేశంలో బాగా ఎక్కువగా ఉంటుంది. దానివల్లనే అది మనం ఇక్కడ తెచ్చుకొని జరుపుకుంటున్నాం. బాగా ప్రాచీనంలో మనకి తెలుగు వాళ్ళల్లో హోలీ చేసుకోవడం చాలా తక్కువగా ఉండేది. కామదహనం మాత్రం అన్ని ప్రాంతాల్లోనూ చేసేవారు. హోలీ చాలా తక్కువ జరుగుతూ ఉండేది. ఇప్పుడు మనం ఎట్లా అయితే సంగీతు, హల్దీ, మెహందీ ఎట్లా నిర్వహించుకుంటున్నామో హోలీని కూడా తెచ్చి ఇక్కడ పెట్టేసుకొని 5 రోజుల పెళ్లిని మనకు నచ్చినట్టుగా ఎలా మార్చాము. హోలీని కూడా ఇక్కడికి తెచ్చుకొని అలా చేసుకుంటున్నాం. తప్పేం లేదు, అందరూ జరుపుకోవచ్చు. ఆనందం. ఇది ఒక రాక్షస సంహారానికి, కామదహనానికి, అలాగే రాధాకృష్ణుల ప్రేమకి సంబంధించిన ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలి. అంటే సంతోషంగా ఆనందంగా ఉండే వరకు ఏదైనా పర్వాలేదు, కానీ ఇది కూడా శృతి మించిందేమో ప్రస్తుతం అనిపిస్తోంది. రంగుల పండుగ రోజు ఎన్నో అనార్థాలు, అనవసరమైనటువంటి రంగుల్ని
అంటే ఆర్గానిక్ కాకుండా మనకి ఇబ్బందుల్ని తెచ్చిపెట్టేటటువంటి రంగులు, కెమికల్స్ ఉన్నటువంటి రంగుల్ని బాగా తెచ్చుకొని వాటిని వాడుకొని అనవసరంగా శరీరమునకు లేనిపోయిన వ్యాధులు తెచ్చుకోవడం, కళ్ళల్లో పడడం, చెవుల్లో ముక్కుల్లో పడడం ద్వారా అనేక రకములైనటువంటి వ్యాధులు సంక్రమించి మీరన్నట్టు ఆనందానికి వెళ్ళి అనవసరమైన అనర్థాలు తెచ్చుకోవడం చాలా కాకుండా మందికి హోలీ పండుగ అయిపోయిన తర్వాత ప్రమాదాలు జరిగినాయని కళ్ళకి ఎఫెక్ట్ కళ్ళకి అయ్యి ఎఫెక్ట్ వార్తలు. అండ్ రంగులు ఒక్కటే కాదండి, గుడ్లు, టమాటాలు ఇవి కూడా చూస్తున్నాం ప్రస్తుత అదే రోజుల్లో. అదే అంటే దీన్ని వేలం వెర్రంటారు. మనం అంత స్థాయికి వెళ్లకుండా ఒక ఆనందాన్ని అనుభవించే రీతిలో మాత్రమే ఈ పండగని ఒక ఒద్దిగ్గా ఆనందంగా ఆర్గానిక్ గానే మనం పసుపు కుంకుమలతో కూడా జరుపుకోవచ్చు. దాన్నే వసంతోత్సవం అంటారు మనకి. ఆ వసంతోత్సవం వచ్చినప్పుడు గంధంతో కూడిన నీళ్లు, పసుపు, అలాగే కుంకుమ ఇవేవి కూడా మనకి శరీరానికి కానీ ఒంటికి కానీ ఏ రకమైన ఇబ్బందులు కలిగించవు. అందుకనే మనకి పెళ్లిలో కూడా గులాం ఒకటి రాస్తూ ఉంటారు. అలాగే గంధం పొడి ఉంటుంది, గంధం పొడి చల్లిస్తూ ఉంటారు. కాబట్టి వసంతోత్సవాన్ని వసంతోత్సవంగా జరుపుకోండి, కానీ మనకి ఇబ్బంది కలిగించే ఉత్సవంగా జరుపుకొని తదుపరి తరాలకి ఇదేదో మనం జోలికి వెళ్ళకూడదు అనేటువంటి స్థితిని తేకుండా అందరూ ఆనందంగా ఈ పండుగని జరుపుకొని సకల శుభాలు పొందాలి. ఇక్కడ రాధాకృష్ణుల అనుగ్రహం ఉంది, శివపార్వతుల అనుగ్రహం ఉంది, ప్రహ్లాదుడు లాంటి భక్తుల ప్రధానమైన అనుగ్రహం ఉంది. అటువంటి మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్నంతా తీసేసేసి మళ్ళీ మనం కామదహనం అన్న శబ్దానికి అర్థం, కామం అనగానే కేవలం అదే కాదు, కామం అన్న శబ్దానికి కోరిక అని అర్థం. అంటే మనకి ఎన్నో అక్కర్లేనటువంటి కోరికలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని అణిచిపెట్టుకొని మానవత్వంతో జీవించాలి అని చెప్పడమే ఈ కథ యొక్క సారాంశం. ఈ మెసేజ్ అందరికీ ఇది చక్కగా వెళ్ళాలి. ఎందుకంటే ఇది కామదహనం అనగానే అయ్యయ్యో కామాన్ని దహించేస్తే ఎట్టా అని అనేకమైన పిచ్చి వాదనలు కాకుండా, కామం అన్న శబ్దానికి అర్థం వేలం వెర్రిగా వచ్చేటటువంటి కోరికలు అని అర్థం. ఆ కోరికలన్నిటినీ కూడా నువ్వు అదుపులో అణిచిపెట్టుకొని సకాలంలో చేయవలసినటువంటి పనులని సక్రమంగా చేసి నువ్వు చక్కనైన జీవితాన్ని పొంది నువ్వు 10 మందికి ఆదర్శంగా బతకాలి అనే మెసేజ్ ఇందులో ఉంది. కాబట్టి అందరూ స్వీకరించి ఆనందంగా ఈ పండుగను జరుపుకో. సంతోషం అండి, నిజంగా చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. వివరణ కూడా అంటే ఏదో ఒక్కదాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ 3 అంటే ఏ రకంగా ఏ శాస్త్రంలో ఎలా ఉందో కూడా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.